ఎస్ఎల్ గ్రూప్ పరివారం ఇవాళ దుఃఖంలో మునిగిపోయింది. ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి నందకిషోర్ గోయంక ఇవాళ మధ్యాహ్నం ముంబైలో స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నందకిషోర్ గోయంక పనిచేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త 96 ఏళ్ల నందకిషోర్ గోయంక కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని మెరైన్ డ్రైవ్లోని వసంత సాగర్ ఏ రోడ్లో ఉన్న ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. 1930 సెప్టెంబర్ 28న జన్మించిన నందకిషోర్ గోయంక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అంకిత భావం గల స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేశారు. ఆయన సంఘ్లో అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. వ్యాపారానికి దూరంగా నందకిషోర్ గోయంక సాంఘిక సేవకు, గో సేవకు అంకిత భావంతో ఉండేవారు. ఆయన వైశ్య సమాజాన్ని ఏకం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అగ్రసేన్ వర్తకులైన మహారాజా అగ్రసేన్ రాజధాని అయిన ఆగ్రోహ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. నందకిషోర్ గోయంక పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం 7 గంటలకు చార్టర్ విమానంలో హర్యానాలోని స్వగ్రామమైన హిసార్కు తీసుకువస్తారు. అంత్యక్రియల కోసం ఆయన పార్థివ దేహాన్ని హిసార్లోని కృష్ణమండి 166 గోయంక హౌస్లో ఉన్న వారి నివాసంలో ఉంచుతారు. నందకిషోర్ గోయంక అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు హర్యానాలోని హిసార్లో జరుగుతాయి. ఆగ్రోహ ధామ్లోని గోయంక గార్డెన్లో ఆయన పార్థివ దేహాన్ని పంచభూతాలలో నిమజ్జనం చేస్తారు. ఆయన భార్యకు కూడా ఆగ్రోహ ధామ్లోనే అంత్యక్రియలు జరిగాయి. డాక్టర్ సుభాష్ చంద్ర కుటుంబానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.